ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఎన్నో రకరకాల విషయాల్ని మాట్లాడుకున్నాం మనం. ఈ మధ్య కాలంలోనే ముఖ్యంగా ఆయన తర్వాత ఆయన వారసత్వాన్ని, ఆయన లెగసీని కొనసాగిస్తున్న ఎస్పి చరణ్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడుకున్నాము. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న అలాంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వారసుడి గురించి మాత్రమే కాదు, ఆయన వారసురాలు బాలసుబ్రహ్మణ్యం గారి ఏకైక కూతురు అయిన ఎస్పి పల్లవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఆవిడ భర్త ఎవరో, ఏం చేస్తున్నాడో మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే బాలసుబ్రహ్మణ్యం గారికి భార్య పేరు సావిత్రమ్మ. వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలన్న సంగతి మనందరికీ తెలుసు. సాధారణంగా ఎస్పి చరణ్ కొడుకు, పెద్ద కొడుకు, ఆ తర్వాత కూతురు చిన్నది అనుకుంటాము. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారి ఇంట్లో కూతురు పెద్దది, ఆ తర్వాత చరణ్ చిన్నవాడు. అంటే పల్లవి అక్క, చరణ్ తమ్ముడు అవుతారు. వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు అన్నమాట. సంగీత నేపథ్యంతో ముడిపడిపోయి ఉన్న ఆయన జీవితంలో సంగీతం నిరంతరంగా ప్రవహిస్తూనే ఉండాలని, ఓ ప్రొఫెషన్ గా కాకుండా ఓ ప్యాషన్ గా, అదే జీవితంగా బ్రతికిన ఆయన వారసులకి కూడా పల్లవి, చరణ్ అని పేర్లు పెట్టుకున్నారు. అలాంటి పల్లవికి కూడా చిన్నప్పటి నుండి సంగీతం అంటే చాలా ఇష్టం. తన 7 ఏళ్ల వయసులోనే బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి ఎన్నో రికార్డింగ్స్ కి వెళ్తూ ఉండేదట. అలా తండ్రి సంగీత నేపథ్య గాయకుడిగా రాణిస్తున్న రోజుల్లోనే ఆయన ప్రభావం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా పల్లవి మీద పడడంతో చిన్న వయసులోనే తన తండ్రితో కలిసి సింగర్ గా మొట్టమొదటిసారిగా కెరియర్ ని ప్రారంభించింది. మొదట్లో పలు సినిమాలకి బ్యాక్ డ్రాప్ సాంగ్లు పాడిన పల్లవి, ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ గారు సంగీతం వహించిన పలు సినిమాల్లో ఎన్నో మ్యూజిక్ మెలోడీస్ పాడి అందరినీ ఆకట్టుకుంది. నిజం చెప్పాలి అంటే బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు ఎంత మధురంగా ఉంటుందో పల్లవి గారి గొంతు కూడా అంతే. వాళ్ళ ఇంట్లో ఎవరికి పల్లవి గారి గాత్రం రాలేదని, చాలా పెక్యులియర్ గా ఉంటుందని, ఎంతో చక్కగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత పల్లవి అలా తన డిగ్రీ చదువుకునే రోజుల్లోనే తమిళ్లోను, తెలుగులోను పలు సినిమాల్లో పాటలు పాడింది. ఇక ఆ తర్వాత పై చదువులకై అమెరికా వెళ్లడం జరిగింది. ఇక అమెరికాలో రేడియాలజీలో మాస్టర్స్ కంప్లీట్ చేసింది. ఇక రేడియాలజిస్ట్ గా పనిచేస్తున్న రోజుల్లోనే పల్లవి ప్రేమ వివాహం చేసుకుంది. ఇక ఆమె పెళ్లి చెన్నైలో అంగరంగ వైభవంగా జరగడం, అప్పట్లోనే అతిరథ మహారథులు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో హాజరయ్యి ఘనంగా పెళ్లిని దగ్గరుండి జరిపించారు బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి పల్లవి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతాము. ఆవిడ భర్త పేరు సతీష్. ఇతడు కూడా తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. నిజానికి సతీష్ గారి కుటుంబ నేపథ్యం అంతా సంగీత సాంప్రదాయంతో కూడుకోకపోయినప్పటికీ ప్రముఖ సంగీత నేపథ్య గాయకుడి కూతురుని పెళ్లి చేసుకున్నానని ఆయన ఎప్పుడూ గర్వంగా చెబుతూ ఉండేవారట. అంతేకాదు, పెళ్లి తర్వాత కూడా పల్లవిని ఎన్నో సందర్భాల్లో సింగర్ గా రాణించొచ్చని ప్రోత్సహించినప్పటికీ ఆవిడ పెళ్లి తర్వాత ఆవిడ జీవితాన్నంతా కేవలం ఫ్యామిలీకి మాత్రమే అంకితం చేయాలని నిర్ణయించుకొని ఆ తర్వాత ఎక్కడా పెద్దగా పాటలు పాడలేదు. కాకపోతే పలు సందర్భాల్లో స్టేజ్ షోస్ తన తమ్ముడితో కలిసి ఇచ్చినప్పటికీ మరి ఏ సినిమాల్లో కూడా ఓ ప్రొఫెషనల్ సింగర్ గా మాత్రం రాణించలేదనే చెప్పాలి. ఇక అలాంటి పల్లవి ప్రముఖ నేపథ్య గాయనిక ఎంతో మంచి కెరియర్ ఉన్నప్పటికీ వాటన్నిటికీ దూరం పెట్టి తన ఫ్యామిలీ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. పెళ్లైన తర్వాత పల్లవికి కవల పిల్లలు పుట్టారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబంలో కవలలు కూడా వారసత్వంగా వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే చరణ్ కి కూడా 2 కవల పిల్లలు ఆడపిల్లలైతే పల్లవికి కూడా సరిగ్గా కవల పిల్లలు, ఒక కొడుకు, కూతురు. కూతురు పేరు ఆరుషి, కొడుకు పేరు ఆదిత్య. ప్రస్తుతానికి వీళ్ళు +2 చదువుకుంటున్నారు. ఇక పల్లవి భర్త సతీష్ ఎఫ్ గారు ప్రముఖ వ్యాపారవేత్త. చెన్నైలో ఓ ప్రముఖ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా ఓ ఫైనాన్షియల్ కంపెనీని పెట్టి ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. అంతేకాదు ఎన్నో సందర్భాల్లో, ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించిన ఎన్నో రకరకాల షోస్ లోను, ఆయనకి సంబంధించిన ఎన్నో రకరకాల అభినందన సభల్లోను, అవార్డు ఫంక్షన్స్ లోను, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ లోను చాలా చురుకుగా, చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అలా బాలసుబ్రహ్మణ్యం గారికి ఇంకొక కొడుకులాగా మెలిగారు స్వయాన ఆయన అల్లుడు అయిన సతీష్ ఎఫ్. ఇక అలా సతీష్ గారిని పెళ్లి చేసుకున్న కొంతకాలం పాటు అమెరికాలోనే జీవితాన్ని గడిపిన పల్లవి గారు ఆ తర్వాత చెన్నైకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇక తండ్రి పోయిన తర్వాత తండ్రి జ్ఞాపకాలతోనే తల్లికి దగ్గరగానే చెన్నైలోనే ఉంటుంది.
అదండి అసలు సంగతి. అలా ప్రముఖ నేపథ్య గాయకుడుగా ప్రపంచ ప్రఖ్యాతి గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా ఆయన కూతురు ఎస్పి పల్లవి గురించి, ఆయన అల్లుడి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి నెటిజన్లని ఆకట్టుకుంటోంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.